అరే నాని ఏ దగ్గర కొంచెం నా మాట ఇంట్రా అన్నం తిందుపా. మమ్మీ ఇక కాదే ఏం చేయలే పోరి. దానికి వచ్చింది సీటు నాకు రాలేదంటే మస్తు బాగా అనిపిస్తున్నదే. ఇప్పుడు ఏం చేద్దామంటారా నాని? రిజల్ట్ వచ్చింది అయిపోయింది. మళ్ళా సార్ రాజు పోన్రా. మమ్మీ నాకు మస్తు బాగా అనిపిస్తున్నదే. హైదరాబాద్ లో పోయి అనుకోని నాకు సీట్ రాలేదంటే నా ఇజ్జత్ పోతున్నదే రోడ్డు మీద పోదామంటేనే. ఏ అట్లా అనుకోతురా బేట, ముంగట ఇంకా మత్తున్నది. ఇప్పుడే గట్లా అనుకుంటే ఎట్లారా? ఏమరా పడా మీ ఎంసెట్ రిజల్ట్ వచ్చిందట కదా? వచ్చిందారా సీటు? మమ్మీ ఒక్క వార్తడు జస్ట్ మిస్. మీకు లక్షల లక్షల ఫీజులు పెట్టి హైదరాబాద్ ఆపిస్తే మీరు చదువుతుండ్రా అనుకుంటే గాడిదలు వస్తుండ్రా. 3 సార్లు రాత్రి ఇప్పటికి ఒక్కసారి నచ్చింది లేదు. ఆ రాజేశ్వర్ సోపత్ బంద్ చేయరా అని చెప్పినా నీకు. ఇంకా వాడా ఆడొక బద్మాస్ తయారైన నువ్వు ఆడెక్క నువ్వు తయారైనవు. కొంచెం కూడా భయం లేదు. తండ్రి లేని కొడుకాన్ని మంచిగా గార్వాగా వేస్తే ఇంకా నువ్వు ఎక్కిపోతున్నావు. ఇంకా తీసి బండ్లకు కొడతా ఏమనుకుంటున్నావు? ఏమ్రా రాజా ఫోన్ లేపుతలేవు? సినిమా టైం అవుతున్నారా? జల్ది నర్రా నిర్మల్ పోదాం. అవురా రాజేశ నీకు పడలే పడలేరా? ఇంటికాడ మీ అయ్యవ ఏమనరా? ఏం సెట్ రిజల్ట్ వచ్చింది మరి? సీట్ వచ్చిందా లేదా నీకు? ఆంటీ జస్ట్ మిస్ ఆంటీ. ఒక మరతోడు పోయింది. దిద్దటోడు కరెక్ట్ దిద్దలేదా ఆంటీ? లేకుంటే మాకు అప్పుడు సీటు. పొరాలారా చదువుల మనవడం మీకు చదవదు కానీ చక్క బర్రెలు కొంటాం. బర్రెలు కొంటారా ఇద్దరికిద్దరు? ఏమంటారా మామ? మరి పోమారా బర్రెలకు? మంచి ఆఫర్ రా. చదువు ఎట్లైనా మనతోడు కాదురా. చక్క బర్రెలకు పోయినా పోపురా, పైసలు అన్నీ వస్తాయి. అవు రాజమణి ఉన్నవా ఇంట్లో? అగో నర్సక్క ఎటువైనవే ఇండోలు? నువ్వు లేక ఆడకట్టంతా చల్లబడ్డదే. ఇగో మా బిడ్డ దగ్గరకు పోయిన రాజమణి. ఇలా తోలుకొని వచ్చిన మా బిడ్డని అల్లుడిని. ఏ రాజమణి ఏమనుకోగ్గని మా అల్లుడు కూలర్ లేంది పండ అంటుండే. కొంచెం మీ కూలర్ సేపు అయ్యానే. ఏ నర్సక్క నాకు కూడా ఇలా ఉన్నదని నా మొగుడు తెలిస్తే బతుకమ్మీయడే నర్సక్క. ఏ రాజమణి ఎన్ని రోజులు భయపడతావు ఇట్లా నీ మొగుడికి? నేను చెప్తా పో సరేనా? తీసుకపోతున్నా మరి. ఏ నర్సక్క అద్దే నీకు దండం పెడతా, కొంచెం అర్థం చేసుకోయే. ఏమే హాల్లో ఉన్న కూలరు మళ్ళా బెడ్రూమ్ లోకి తీసుకుపోయినావా? బెడ్రూమ్ లోకి తీసుకుపోద్దని చెప్పినా హాల్లో ముందుగాని. ఏమండి ఏమండి మన కూలరు నర్సక్క తీసుకుపోయిందండి. ఏంది నర్సక్క తీసుకుపోయిందా? ఈ ఉప్పు అనుకున్నా పప్పు అనుకున్నా కూలర్ తీసుకుపోవడండి. కొంచెం కూడా భయం లేదు. సప్పుడా గిల్లు పట్టుకోమని మనకి ఎందుకే మన ఇంట్లో సామాన్ మొత్తం అదే మోస్తున్నది. కొంచెం కూడా భయం లేదు దానికి. నడు కూలర్ నడకచ్చుకుందాంపా. ఓ నర్సక్క మా కూలర్ ఇయ్యు. నువ్వు సల్లా కూలర్ కింద వండు, మేము ఫ్యాన్ కింద వంటాం. గవాని కాదు నర్సక్క, కూలర్ మాది మాకు వాడతావా లేదా చెప్పు. మీ కూలర్ జల్ది కరావు గాని మీ కూలర్ లా సల్లా గాలి రాకపోని మా ఇంటి గురికొచ్చిండ్రు. ఏమనుకుంటారు? తిండ్రా మంచిగా తిను. ఏరుకుంటే ఏం తింటావు? అబ్బా మొత్తం బక్క అయిపోయినావు. కళ్ళ గుడ్లు అన్నట్టే లోపలిపోయినాయి. నీ అవ తెలందకపోతుందాక ఫోన్ చూసినాక కళ్ళ గుడ్లు లోపడుకోకుండా ఇంకేడుకోతే. అరే వేసుకెళ్ళగా నువ్వు ఓరక్షణ చేయగల చెప్తున్నా దెబ్బలు తింటావు. ఊకోరప్పుడు వచ్చినప్పటి నుంచి దానం పడతావేంద్రా? తిననీరా కొంచెం. అమ్మాయి ఎండాకాలం వచ్చింది అని అక్కకి లగ్గం ఎప్పుడు చేస్తారే? అరే వేసుకెళ్ళగా నా పెళ్లి గురించి నీకెందుకురా? ఏ అమ్మ జల్ది లగ్గం చేయరు అక్కకి. మా దోస్తులు దావత్ అడుగుతుర్రు. నా దగ్గర పైసలు లేవు. నేను లగ్గం చేస్తాను మా దోస్తులకు దావత్ ఇస్తానే అంటే. ఓర్ పొడా నీ దోస్తులకు దావత్ ఇయ్యేందుకు అక్కకి లగ్గం చేయమంటావేంద్రా? నీకు ఇగురమ్మున్నా లేరా కొంచెం అన్నా? అమ్మ అక్క దోస్తులు అందరికి ఇద్దరు పిల్లలు అయినరే. ఇంక అక్కకి ఎప్పుడు చేస్తావు మరి? ఇగో అక్క జాబ్ కోసం చదువుతున్నా కర్రా. ఆ జాబ్ రాగానే అక్కకి లగ్గం చేసుడే. ఏ అమ్మ దీని పేసుకు జాబ్ వస్తాను నువ్వు నమ్ముతున్నావా? ఏ దీనికి పైసలు వేసే ఊకి హైదరాబాద్ పంపిస్తుర్రు. మీరు పైసలన్నీ ఖరాబ్ చేయకూర్రి అమ్మ చెప్తున్నా. ఓర్ని అవ్వ నాకు 1000 రూపాయలు ఇవ్వమంటే వెయ్యారు. దీనికేమో లక్షలు పెట్టి అయిపిస్తుర్రు. అరే నాని అట్లా మాట్లాడద్దురా. అక్కనే కదరా. అమ్మ ఒక 10,000 ఇయ్య మా దోస్తులకు దావతిస్తా. 10,000 పైసలు మన చెట్లకు కత్తున్నా అనుకుంటున్నావు? పుట్లకు కత్తున్నా అనుకుంటున్నారా? తీసి బండ కొడతా ఏమనుకున్నావు? అంత సోబతులు ఆపు కథలు నోరు మూసుకొని సకాది నువ్వు. దావతులు నీ ఏజ్ ఏంటి? నీ కథ ఏంద్రా? అక్క మమ్మీ ఊరుకోయింది కానీ మనం చికెన్ బిర్యానీ చేసుకుందామా? ఏ అద్దురా మమ్మీకి చెప్తే మళ్ళీ ఇస్తారా? అద్దు. ఏ అక్క ఎందుకు భయపడతావు మమ్మీకి? వచ్చేవరకంటే మళ్ళీ అన్ని గిన్నెలు కడిగేద్దామే. అరే చికెన్ బిర్యానీ నేను చేస్తాను. తిరుగు అయిపోయినాక గిన్నెలన్నీ నువ్వే కడగాలరా చెప్తున్నా ముందే. సరేనా అక్క సరే నేను కడుగుతా కానీ నువ్వు టెన్షన్ తీసుకోకు. సరే చికెన్ బాస్మతి రైస్ మిరపకాయలు కొత్తిమీర పట్టుకుంటా పప్పు జల్ది. అక్క ఇవ్వ చికెనే కొత్తిమీర మిరపకాయలు బాస్మతి రైస్ ఏది అప్పుడా? అబ్బా అక్క టెన్షన్ మర్చిపోయింది. ఏ మన రైస్ తోటి వేసే ఏం కాదు. ఏం కొత్తిమీర లేకుండా మంచిగా వస్తుంది. నువ్వు ఏ అక్క మంచి గాలి అన్న అంటే బిర్యానీ నేను చెంపవర కొడతా చెప్తున్నా. ఏ సరేనా అక్క ఎట్లయితే కూడా తిన్నామే. నువ్వైతే ఫస్ట్ చేయు అక్క. మరి నీకు
నీకు చేసి వస్తా లేకుంటే యూట్యూబ్ లో చూడలే. అరే వేస్ట్ పిల్లగా నువ్వు ఉండి నా నెత్తి కడ సక్కాను సోఫాలో కూర్చొని టీవీ పప్పు కాగా నేను తప్పు. అవు అక్క బాస్మతి రైస్ ఎక్కడి నేను నేనన్నాను కానీ నీకు పని చెప్పిన దానికన్నా సక్కా నేను పోయి తెచ్చుకునే పోపని నేనే పోయి తెచ్చుకుని ఇంకా నా ముఖమే చెప్తాను తిండ్రా జల్ది మమ్మత్తది. ఏ అక్క ఏం బిర్యానీ నావే అంత హోటల్ అన్నట్టు కాదలే ఇచ్చేది అసలు మంచి కాలే. అరే వేస్ట్ పిల్లగా సక్కా నోరు మూసుకో నేను ఇది హోటల్ కాదు ఇల్లు అర్థమవుతుందా. అబ్బా అక్క ఒక లెగ్ పీస్ అయ్యానే మంచి కాలే అన్నావు మళ్ళీ ఇంకా లెగ్ పీస్ ఎందుకు వేస్ట్ పిల్ల. అబ్బా కడుపు నిండా బిర్యానీ తిన్నా మంచిగా వంట కోమల పోవచ్చు. అరే వేస్ట్ పిల్లగా వచ్చి మంచిగా అన్నవేంద్రా బాసలు నోడు ఉంటారా పోయి తోముకో. ఏగి బాసలు గీసలు దోము నాతో కాదా అక్క తోమితే దోము లేకుంటలేదు నువ్వే మా అమ్మ అయితే నేనే అవుతుంది.